నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సాధారణంగా ఒక కంపెనీలో లే ఆఫ్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోంది అనగానే కేవలం కోడింగ్ రాసేవారు, డేటా ఎంట్రీ చేసేవారు మాత్రమే భయపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఏఐ దెబ్బకు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలే తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. అనుభవం ఉన్న మేధావుల కంటే ఏఐతో వేగంగా అడుగులు వేయగలిగే యువ రక్తమే ఇప్పుడు అవసరమని దిగ్గజ సంస్థలు భావిస్తుండడం టెక్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన బ్రాండ్ కోకోకోలా. ఆ సంస్థకు 2017 నుంచి జేమ్స్ క్విన్నీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వంలో కోకోకోలా ఎన్నో విప్లవాత్మక మార్పులు చూసింది, భారీ లాభాలను గడించింది. కానీ తాజాగా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. దానికి ఆయన చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన నాయకత్వంలో సంస్థ పురోగతి సాధించింది నిజమే, కానీ ఇప్పుడు కాలం మారింది. ఏఐ అనే కొత్త టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ కొత్త సాంకేతికతతో పోటీ పడాలంటే దాన్ని పుట్టుకతోనే ఒడిసి పట్టుకున్న యువ నాయకత్వం అవసరం. అందుకే కొత్త శకానికి నాంది పలకటానికి తాను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నానని జేమ్స్ క్విన్నీ తెలిపారు. ఆయన స్థానంలో హెన్రిక్ బ్రాన్ కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అంటే దశాబ్దాల అనుభవం ఉన్నా సరే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వచ్చే చిన్నపాటి జాప్యం కూడా కంపెనీ భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆయన గ్రహించారు. కేవలం కోకోకోలా మాత్రమే కాదు, వాల్మార్ట్ మాజీ సీఈఓ డగ్ మెక్మిల్లన్ కూడా ఏఐ ప్రభావం గురించి బాహాటంగానే చెప్పారు. వాణిజ్య రంగంలో ఏఐ పాత్రను లోతుగా విశ్లేషించిన తర్వాత తాను పదవిలో కొనసాగటం కంటే తప్పుకోవడమే సంస్థకు మేలు అని ఆయన భావించారు. ఏఐ తీసుకొస్తున్న మార్పులను తాను ఆహ్వానిస్తున్నాను, కానీ ఆ వేగంతో తాను సుదీర్ఘకాలం పోటీ పడలేనని అర్థమైంది. అందుకే ఇది తప్పుకోవడానికి సరైన సమయమని స్పష్టం చేశారు. ఈ ఇద్దరు దిగ్గజాల వ్యాఖ్యలు వింటుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. ఏఐ అనేది కేవలం ఒక టూల్ కాదు, అది ఒక కొత్త పారిశ్రామిక విప్లవం. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు ఎలాగైతే పాత పద్ధతులు మారిపోయాయో, ఇప్పుడు ఏఐ అంతకంటే 100 రెట్ల వేగంతో మార్పులు తీసుకొస్తోంది. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమాడై హెచ్చరిస్తున్నట్లుగా రాబోయే 5 ఏళ్లలో వైట్ కాలర్ జాబ్స్ లో, అంటే ఆఫీసుల్లో కూర్చొని పనిచేసే వారిలో సగానికి సగం మందిని ఏఐ భర్తీ చేసే అవకాశం ఉంది. చట్టపరమైన సలహాలు ఇచ్చే లీగల్ సంస్థలు, కన్సల్టింగ్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఏఐ పనితీరు మనుషుల కంటే వేగంగా, ఖచ్చితత్వంతో ఉంటుంది. దీనివల్ల కంపెనీలు భారీగా ఖర్చు తగ్గించుకోవడమే కాదు, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను సాధిస్తున్నాయి. ఈ రేసులో వెనకబడితే ఎంత పెద్ద కంపెనీ అయినా కనుమరుగైపోక తప్పదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో కోణం ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందడం ఒకవైపు అయితే, ఆ ఏఐని సమర్థవంతంగా వాడగలిగే కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అనుభవం కంటే ఇప్పుడు అడాప్టబిలిటీ, అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం అనేది అత్యంత కీలకంగా మారింది. కోకోకోలా, వాల్మార్ట్ సీఈఓలు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంస్థ భవిష్యత్తు ముఖ్యమని వారు భావించారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం కేవలం టెక్ రంగం మీదనే కాదు, మన దైనందిన జీవితంలోని ప్రతి అంశం మీద ఉండబోతోంది. నాయకులుగా ఉండేవారు కేవలం ఆర్డర్లు వేస్తే సరిపోదు. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుని ముందుకు నడిపించే సత్తా ఉండాలి. అనుభవజ్ఞులు తమ జ్ఞానాన్ని యువతకు పంచుతూ, సాంకేతికతను యువత అందిపుచ్చుకుంటూ సాగితేనే ఏదైనా సంస్థ మనుగడ సాధిస్తుంది. ఏఐ అనేది ఒక సవాలు మాత్రమే కాదు, ఒక గొప్ప అవకాశం కూడా. పాత తరం నాయకులు తప్పుకోవడం అంటే వారు ఓడిపోయినట్లు కాదు, కొత్త తరానికి దారి ఇస్తున్నట్లు లెక్క. ఈ మార్పును మనం ఎంత త్వరగా అంగీకరిస్తే భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుంది. ఏది ఏమైనా సీఈఓల స్థాయిలోనే ఇంతటి మార్పులు వస్తున్నాయంటే సామాన్య ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎంతలా మెరుగుపరుచుకోవాలో అర్థం చేసుకోవాలి.